వాడిని అక్కడి నుంచి వాడిని భూమి మీదకి నెట్టివేశాడు. భూమి మీద వాడు పడ్డాడు, వాడితో పాటు దూతలు లాక్కొచ్చేసాడు. అన్నం పెట్టిన వాడికి సున్నం రాయడం అంటే ఇదే కదా, అవునా లేదా? సాతానుడిగా మార్పు పొందాడన్నమాట. అప్పటి వరకు లూసిఫర్ అంటే సంగీతకారుడే, కానీ ఇప్పుడు సాతానుగా మారాడు. నాకు దక్కంది ఇంకొకటి దక్కకూడదు, సాతానుగా. అప్పటి వరకు సేవకులతో ఉంటారు, అప్పటి వరకు ప్రార్థనలో భక్తిలో ఉంటారు, ఆ తర్వాత అదే సేవకుల మీద అదే సంఘం మీద లేచే వాళ్ళు ఉంటారు, అవునా లేదండి? ఎందుకంటే సాతానుడు పట్టాడు వాళ్ళు. లూసిఫర్ కింద పడిపోయాడు. వీడు నాకు దక్కని పరలోకి ఎవరు దక్కకూడదు. దేవుడు ఏం చేశాడంటే నరకం చేశాడు. ఈ లూసిఫర్కి నరకం చేశాడు. ఇప్పుడు వీడిని నరకలో వేయాలి. వీడిని ఎక్కడ వేయాలి? నరకంలో. ఇది దేవదూతల కాలం. దేవదూతల కాలంలో ఆరాధన జరిగింది. దేవదూతల కాలంలో దేవుని స్తుతించారు. దేవదూతల కాలంలో దేవుని నామను మహింపరిచారు. లూసిఫర్ అనబడుతున్న వాడు ఆ దేవదూతల కాలంలోనే ఆజ్ఞను అతిక్రమించాడు. ఆజ్ఞాతిక్రమమే పాపం. పాపం వల్ల వచ్చి జీతం మరణం. దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞను అతిక్రమించడం ద్వారే సాతానుగా మార్పు పొందాడు లూసిఫర్. ఇప్పుడు వీడికి కావలసింది ఇతరులను కూడా లాక్కెళ్ళడం. కంకణ కట్టుకొని ఉన్నాడు. దేవుడు ఏం చేసంటే దేవదూతలు చేసుకుంటే తిన్నగలేవు, నా పోలిక చొప్పున చేసుకోవాలి అంటే దేవుడు పోలిక చొప్పున చేసుకోవాలి. తండ్రిగా శరీరాన్ని ఇచ్చాడు, కుమారుడుగా ప్రాణాన్ని ఇచ్చాడు, ఆత్మగా లోపల ఆత్మ పెట్టాడు. మనిషిని చేసి బొమ్మను చేసి మనిషిగా మార్చి ఆ మనిషిని దేవుడు అదుగో నాసిక రంధ్రాల్లో శ్వాసను ఊదాడు, ఒక నరుడుగా దేవుడు ఉంచాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఉంచాడు. మల్ల చావు బొమ్మనుగా మార్చావు మనుషునిగా, మాటే మరచి నువ్వు చేసిందేంటి? ఓ జనమా, దేవుడు తను మీ జీవితాలను తయారు చేశాడు. ఏం చేస్తున్నారు? హల్లెలూయా. ఈ ఆదాముని 1వ అధ్యాయం 2వ అధ్యాయం మీరు ఆదికాండం చదువుకుంటే, ఆదాము సృజించబడినప్పుడు ఆదాములో పాపం లేదు, ఆదాములో లోకక్రియలు లేవు. ఆదాము ఎన్ని సంవత్సరాలు బ్రతికాడో, ఆదాము ఎంత ఘనముగా బ్రతికాడో దేవుని దగ్గర చాలా ఆశ్చర్యం. ఆదాముతో పాటు అవ్వను కూడా దేవుడు సృజించాడు. ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా బాగానే ఉన్నారు, మంచిగానే ఉన్నారు. వీళ్ళిద్దరి మధ్యకి 3వ వ్యక్తి ఎంట్రీ అయ్యాడు. వాడే సాతాను. హల్లెలూయా. నాకు దక్కని పరలోకం వీళ్ళు దక్కుతుంది. దేవుడు తన రూపంలో వీళ్ళు చేసుకున్నాడు కాబట్టి ఆ పరలోక రాజ్యాన్ని వీళ్ళు అర్హులు. వీరిని నేను పడగొడితే నాతో నరకం వస్తారు, నేను పడగొట్టాలి. ఇదే సాతాను ఉద్దేశం. అందుకే వాడు ఏం చేశాడు తెలుసా? సాతానుడు కంకణ కట్టుకొని ప్రతిరోజు వచ్చేవాడు. వస్తానే ఉండేవాడు. కానీ వాళ్ళు పడిపోలేదు. ఓ రోజు అవ్వ ఉంటే ఆ పండును తినమంటే ఆమె తిన్నది. పండ్లో ఏమీ లేదండి, పండ్లో ఏమీ లేదు. ఆజ్ఞ అతిక్రమించడంలో ఉంది. ఆమేన్. తండ్రిని తన్ని వీడు నాకు తండ్రి కాదని చెప్పడంలోనే ఉంది పాపం. దేవుడు మంచిని ఇస్తాడు, చెడునిస్తాడు. దేవుడు మంచిని పెట్టాడు, చెడుని పెట్టాడు. దేవుడు నీకు మంచి కావాలా, చెడు కావాలా? కత్తిని కూరగాయలు కోయడానికి వాడొచ్చు, కత్తిని మనిషిని చంపడానికి కూడా వాడతారు, అవునా లేదా? మనిషిని చంపితే జైలని తెలీదా? అందుకే కదా చంపట్లేదు, అవునా? మరి వ్యభిచారం చేస్తే నీకు నరకమైన జైలు లేదా? తాగుడు తాగితే నరకమైన జైలు లేదా? తప్పుడు త్రోవలు వెళ్తే నరకమైన జైలు లేదా? ఇది మర్చిపోయారా? కత్తి దగ్గర ఉన్న గుణం వాక్యం దగ్గర లేదా మీకు? ఏమి మనుషులు, ఏమి బతుకులు. హల్లెలూయా, హల్లెలూయా. పాపం ఎంట్రీ అయిపోయింది. మరణం. ఆదాము అవ్వకు మరణం లేదు, అప్పటికి మరణం వచ్చేసి. ప్రపంచవ్యాప్తంగా మరణం ఎలా వచ్చిందంటే ఇది బైబిల్లో ఉంది. రోగాలు ఎలా వస్తున్నాయంటే బైబిల్లో ఉంది. పాపం వల్ల వచ్చే జీతం మరణం. రోగాలు ఎందుకు వస్తున్నాయి? హెచ్ఐవి/ఎయిడ్స్ ఎలా వచ్చింది? ఒక పురుషుడు వెళ్ళి ఒక జంతువుతో సేవిస్తే హెచ్ఐవి/ఎయిడ్స్ అనే రోగం బయటకు వచ్చింది. హల్లెలూయా. సృష్టికి అతీతమైన పాపం చేశాడు. మోగ జీవితాన్ని నాశనం చేసినట్లు అయ్యింది. హల్లెలూయా. హెచ్ఐవి/ఎయిడ్స్ వచ్చింది లోకంలోనికి. పాపం వల్ల వచ్చే జీతం రోగం కూడా వచ్చేసింది. అంటురోగాలు వచ్చేస్తున్నాయి, బలహీనతలు వస్తున్నాయి. దేని ద్వారా? పాపం పెరిగిపోతుంది. పాపం ద్వారా రోగాల విస్తరణ పెరిగిపోతుంది. హల్లెలూయా. దేవుని వాక్యంలో దేవుడు రాయించాడు,
మనిషి మీదకి మరణం ఎలా వచ్చిందంటే ఆదమ అవ్వ చేసిన పాపం. ఈ పాపం నుంచి విడుదల యేసు రక్తం. ఆమేన్. యేసు ప్రభువారు నేనే వీళ్ళు చేశాను కాబట్టి నేనే ప్రాణం పెడతా. ఆమేన్. వీరి మీదకి మరణం అనే ముసుగొచ్చిందా, ముసుగును తీయాలంటే నేను అదిగో వీళ్ళ మీదకి వచ్చిన ఆ మరణం అనే బంధకాలన్నీ కూడా తెంచి వేయాలని, ఆ మరణం అనే ముసుగును నా మీద వేసుకోవాలి. నేను సిలువుకి ఎక్కాలి. సృజించిన వాడు ఇప్పుడు సిలువుకి ఎక్కాడు. ఆయన్ని కొరడాలతో కొడుతున్నారు, ఆయన హింసిస్తున్నారు, ఆయన బాధపరుస్తున్నారు, ఆయన శ్రమపరుస్తున్నారు, ఉమ్ము వేశారు, ఆయన వస్త్రాలు పంచుకున్నారు, ఆయన పిడిగుద్దులు గుద్దారు, అయినా ఓర్చుకున్నాడు. ఎందుకు? నిన్ను రక్షించడానికి రా. పిడిగుద్దులు గుద్దే నిన్ను రక్షించడానికి. సువార్తకి వెళ్ళేటప్పుడు సువార్తికులు కొడతారు. వాళ్ళు ఎందుకు సువార్త చేస్తున్నారు, ఎందుకు మౌనంగా ఉన్నారు తెలుసా? నువ్వు కొట్టినా నిన్ను రక్షించడానికి, తాగుడు తత్తులను విడిపించడానికి, వ్యభిచారులను విడిపించడానికి, అన్యాయం నుంచి విడిపించడానికి. ఇది యేసు ప్రభు కూడా మౌనంగా ఉన్నది ఎందుకు తెలుసా? మరణాన్ని చంపడానికి. హల్లెలూయా. లాజరు చనిపోయిన 4 రోజుల తర్వాత లాజరు బయటికి చచ్చినోడు వచ్చాడు. అలాంటిది యేసు ప్రభు వారికి ఒక లెక్క ఏంటి? యేసు ప్రభు వారికి ఒక లెక్క. పిడిగుద్దులు గుద్దే వాళ్ళందరినీ యేసు ప్రభు ఏమనక్కర్లేదు. దేవదూతలు ఆజ్ఞ ఇస్తే చాలు, దూతలు తీసేస్తాయి. ఇజ్కియా అనబడుతున్న రాజు ప్రార్థన చేస్తే సన్హెరీబు అనబడుతున్న వ్యక్తి సైన్యం 1,80,000 మంది ఒక్క రాత్రిలో మికాయేలు దూత వచ్చి ఒక్కొక్కరిని హతమార్చేసింది. తెలుసా మీకు? 36వ అధ్యాయం 37వ అధ్యాయం మీరు చదువుకోండి. యెషయా ప్రవచన గ్రంథం తెలుస్తుంది. బైబిల్ చదువు సస్తే తెలుస్తుంది. ఒక్కొక్కడికి జబర్దస్తులు చూడడానికి టైం ఉంటది, సినిమాలు చూడడానికి టైం ఉంటది, సీరియల్స్ చూడడానికి టైం ఉంటది, వడ్డీలు లెక్కెట్టుకోవడానికి టైం ఉంటది, కట్నాలు లెక్కెట్టుకోవడానికి టైం ఉంటది, ఆడపిల్ల కట్నం తెగిపోతే జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్ళడానికి టైం ఉంటది. అంతే తప్ప బైబిల్ చదవడానికి టైం ఉండి కొవ్వెక్కింది ఒక్కొక్కడికి. దేవుడు చెప్పాలి బుద్ధి ఒక్కొక్కరికి. బెడ్ మీదకి వెళ్ళినప్పుడు తెలుస్తుంది ఒక్కొక్కరికి. అబ్బా నాకు వచ్చేస్తుంది పాస్టర్ గారు, అబ్బా కోడలు జుట్టు ఎట్టుకుని కొట్టినప్పుడు లేదేటే. అర్థమైందా? హాస్పిటల్ బెడ్ మీదకి ఎక్కినప్పుడు అప్పుడు అమ్మా నేను సువార్త మన పాస్టర్ గారు ఎంత సమిట్టాడు దేవుడు ఎట్టలేదు, నువ్వు ఎట్టుకున్నావు. నేనే ఎట్టుకున్నా, నువ్వు కట్నాలు తీసుకున్నావు కదా అందుకే వచ్చేసింది. హల్లెలూయా. లోపల ఎవరు తీసుకోలేదు, లోపల తీసుకున్నారు కానీ యేసే నమ్మిన వాళ్ళు ఎవరు తీసుకోలేదు కదా. యేసే నమ్మిన నీతిమంతులు ఎవరు కట్నాలు తీసుకోరు తెలుసా మీకు? యేసే నమ్మిన నీతిమంతులు ఎవరు లంచాలు మోసాలు చేయరు తెలుసా మీకు? ఇది నేనైతే ఒక ఆట ఆడుకుంటే ఎలాంటి వాళ్ళతో బ్యాచ్ తెలుసు. ఎలాంటి వాళ్ళతో ఓ తల్లి దగ్గరికి వెళ్ళా, అర్ధరాత్రి 10 ఆడిపోయిన టైం. అటు వెళ్తుంటే వాళ్ళ అబ్బాయి పిలిచి, అన్న ఒకసారి ప్రార్థన చేయండి అన్న. అమ్మ బాగున్నావా, ఆరోగ్యం బాగుందా, నీకోసం ప్రార్థన చేశాను. బాగానే ఉంది కదా, ఆవిడ కోసం ప్రార్థన చేశాను. బాగాలేదని చెప్తే వాళ్ళ అబ్బాయి మన దగ్గరికి వస్తాడు. ఈ అబ్బాయి రాడు, చిన్న కుమారుడు అన్నమాట. చిన్న కుమారుడు ఇంటి దగ్గర ఉంది. నేను లోపలికి వెళ్ళే అవునా, అయితే నువ్వు డబ్బులు ఇచ్చేస్తావు అన్నమాట వడ్డీలకి, మనుషులు చెప్పేద్దామని. లేదు పాస్టర్ గారు, ఏదో చిన్నగా ఇస్తున్నాను అంతే అన్నది. చిన్నగా ఇచ్చినా పెద్దగా ఇచ్చినా వడ్డీ నరకం పోతావు నువ్వు అని కాస్త సమయం ఆమెతో మొత్తం చెప్పి, మానుకుంటావా లేదా? మానేసుకుంటా పాస్టర్ గారు. మానుకుంటే ప్రార్థన చేస్తా, నరకం పోతావు. నేను పెట్టిలో పెట్టినా పెట్టి వ్యర్థం, నేను మట్టిలో పెట్టినా మట్టికి బాధ. పెట్టిలో పెడితే పెట్టికి బాధ, మట్టిలో పెడితే మట్టికి బాధ. అవసరమా నీ? మానేసుకుంటా పాస్టర్. మానేసుకుంటా కదా, ఈరోజు మానేయాలి. చెప్పు, మానేస్తావా లేదా? మానేస్తాను పాస్టర్ గారు. మొత్తం చెప్పు. ప్రార్థన చేస్తాను, చేసి వెళ్ళిపోవడమే. హల్లెలూయా. మానుకోవాలి, బుద్ధి మార్చుకోవాలి. అది ఎవరైనా సరే. ఇదిగో మరణం ఎలా వచ్చింది? ఆదమ అవ్వ చేసిన పాపం. నోటి మాటలో నిలకడ తత్వం లేదు. దేవుడిచ్చిన ఆజ్ఞ అతిక్రమించి వెళ్ళడం ద్వారా మరణం వచ్చింది. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే సిలువ మీదకి ఎక్కి మరణం అనే ముసుగును తీసివేసి మరణాన్ని జయించి లేచాడు. ఈ లేచిన దేవుడి దగ్గరికి వస్తే మీరు లేపబడతారు. ఆమేన్. ఆదమ అవ్వ చేసిన పాపం లోపల ఆత్మకు అంటుకుంటుంది తెలుసా మీకు? త్రాగుడు తాగితే ఆత్మకు అవుతుంది బాధ. వ్యభిచారం చేస్తే లోపల ఆత్మకి. స్పాంజిని తీసుకొని నీటిలో ముంచండి, నీరంతా స్పాంజిని ఇంకుకుంటుందా లేదా? మరి సినిమా చూస్తే ఆత్మకు అంటుకోదురా రోగం? వ్యభిచారం చేస్తే ఆత్మకు అంటుకోదా? పాపం చేస్తే ఆత్మకు అంటుకోదా? ఈ దేహం అనే అద్దింటి ద్వారా నువ్వు పరిశుద్ధతను కట్టుకోవాలి, కానీ నువ్వు పరిశుద్ధతను కట్టుకోవట్లేదు. ఈ దేహము మట్టిలో కలిసిపోతుంది. ఓన్లీ దేహం అనే కట్టెను దేవుడు ఎందుకు ఉంచాడు తెలుసా? ఓ దినానికి కట్టెను భూమికి అప్పగించేయడానికి. ఆమేన్. నీ లోపల ఉన్న ఆత్మ పరలోకం తీసుకెళ్ళాలి. ఆమేన్.
నీకు నూతనమైన శరీరాన్ని దేవుడు ఇవ్వడానికే చర్చ్ అంటే ఏంటి? దేవుని రూపంలో మలిచేది. చర్చికి ఎందుకు వెళ్ళాలి? దేవుని రూపం ధరించుకోవడానికి. ఆక్సిజన్ లెవెల్ తగ్గితే హాస్పిటల్కి ఎందుకు వెళ్తారు? ఆక్సిజన్ లెవెల్స్ పెంచుకోవడానికి. అవునా లేదా? మరి చర్చికి ఎందుకు వెళ్ళాలి మీరు? వాక్యం అనే ఆక్సిజన్ పొందుకోవడానికి. ప్రార్థన శ్వాస వాక్య నిశ్వాసగా మార్చబడాలి. మీరు అది మార్చబడకపోతే మీరు క్రైస్తవులు ఎలా అవుతారు? మీ జీవితాలు అలా కట్టబడతాయి. విశ్వాస యాత్రలో మీ జీవితాలు ఎక్కడ మలచబడతాయి? పరిశుద్ధులుగా, గనులుగా, దేవుని యందు స్థిరులుగా మీరు ఎక్కడ మలచబడతారు? ఇదిగో లూసిఫర్ పడిపోయాడు. వాడి తత్వం మనుషులందరినీ నరకం తీసుకెళ్లిపోవాలని. కానీ దేవుడు నరకం తీసుకెళ్లకుండా ఏం చేశాడు తెలుసా? ఫస్ట్ వాక్యాన్ని మోషే ద్వారా పంపించాడు. 2 దేవుడే భూమి మీదకి దిగొచ్చాడు. 3 పరిశుద్ధాత్మను పంపించాడు. దేవుని వాక్యం ద్వారా నీలో శరీరాశలు పోతున్నాయి. శరీరాన్ని తండ్రిగా ఈ శరీరాన్ని ఇచ్చాడు. కాబట్టి దేవుని ఆజ్ఞలు ఇదిగో తండ్రిగా ఈ బైబిల్ గ్రంథాన్ని నీ దగ్గరికి రావడం జరిగింది. ఈ బైబిల్లో ఉన్న వాక్యం అంతా నిన్ను పాపంలో పడకుండా కాపాడుతుంది. 2 యేసు రక్తం. ఆ రక్తం ఏం చేస్తుంది తెలుసా? నీ ప్రాణ ఆత్మ శరీర జీవాన్ని పరిశుద్ధపరుస్తుంది. కలంకం ముడత నీలో లేకుండా సరి చేస్తుంది. 3 నీ లోపల ఆత్మ ఉందా? ఈ ఆత్మ దేవుని ఆత్మతో నింపబడాలి. అప్పుడు దేవుని బిడ్డగా మారుతావు. ఆదాము అవ్వ ఎక్కడైతే పడిపోయారో నా దేవుడు ఏం చేశాడు తెలుసా? పడిపోయిన స్థితి నుంచి వారిలోంచి వస్తున్న జనాంగాల్ని మరణ ఆయనలో నూతన పరుచుకున్నాడు. సాతానుడిని నరకానికి అప్పగించినట్లుగా మనల్ని అప్పగించలేదు. నేను తప్పు చేస్తే నన్ను నరకం కోసం సిద్ధపాటు చేశాడు ఈ దేవుడు, ఇల్లు కూడా సిద్ధపాటు చేస్తాడు అనుకున్నాడు సాతాన్. కానీ అవ్వలేదే. మీరు అనొచ్చు మరి విగ్రహారాధన ఎలా వచ్చింది? దేవుడు ఒక్కడే అయితే 11వ అధ్యాయం ఆదికాండం మీరు చూస్తే ప్రపంచంలో భాషలు అనేవి ఒక్క భాషలోంచి 600 భాషలు దాటి మొదటగా వచ్చినాయి. ఇప్పుడు కొన్ని వేల భాషలు ఉన్నాయి. ఎలా భాషలు మార్చబడ్డాయి? సాతానుడికి అప్పటికి కూడా వాడి పగ చావలేదు. ఎందుకంటే కంకణ కట్టుకొని ఉన్నాడు. వీళ్ళు తప్పు చేస్తే దేవుడు వచ్చి వీళ్ళ కోసం ప్రాణం పెట్టేద్దామని అనుకున్నాడు. ఎలాగైనా వస్తాడు దేవుడు, ఎలాగైనా దేవుడు వస్తాడు. కాబట్టి వీళ్ళందరినీ కూడా నేను దగ్గర చేర్చి చంపేయాలి. సాతాను ఇదే ప్లాన్. దగ్గర చేర్చడానికి ఎవరున్నారు? 10వ అధ్యాయం 8వ వచనం 9వ వచనం చూసుకుంటే నిమ్రోదు ఉన్నాడు. ఆదికాండం. నిమ్రోదు అనబడుతున్న ఆయన అప్పటికే నినేవే పట్టణాన్ని కట్టాడు. నినేవే పట్టణం వర్ధిల్లుతుంది. కాబట్టి వీడికి ఆల్రెడీ ఒక పట్టణం కట్టడానికి ఎక్స్పీరియన్స్ ఉంది. కట్టాడు. వీడితో నేను ఆకాశం అంటే గోపురాన్ని కట్టించుకొని ఓపెనింగ్ కి అందరూ వస్తారు కదా, కూల్చేద్దాం. ఇది సాతాను ప్లాన్. హల్లెలూయా. కట్టిస్తున్నాడు సాతానుడు నిమ్రోదుని. నిమ్రోదు అక్కడికి వచ్చి సింహాలను చీల్చేసేవాడు. నిమ్రోదు భార్య పేరు సెమిరామిస్. నిమ్రోదు కొడుకు పేరు తమ్మూస్. నిమ్రోదు భార్యలో సాతానుడు దూరాడు. నిమ్రోదు కొడుకులో సాతానుడు దూరాడు. వీళ్ళు ప్రేరేపిస్తున్నాడు. దురాత్మ ప్రేరేపిస్తున్నాడు. ఇప్పుడు వీళ్ళిద్దరినీ జనాలు ముక్కుతున్నారు. నిమ్రోదు భార్యని దేవతగా, నిమ్రోదు కొడుకుని దేవుడిగా. మొదటి విగ్రహారాధన, మొదటి మనుషుల పూజ మొదటిగా అక్కడే హల్లెలూయా జరిగింది. పూజించడం జరిగింది. బెర్షెబా అనబడుతున్న ప్రాంతంలో, ఇరాక్ సమీపంలో ఉన్న ప్రాంతంలో అక్కడ స్టార్ట్ అయింది విగ్రహారాధన, మనిషిని పూజించడం. హల్లెలూయా. మొదటిగా మనిషిని పూజించడం అక్కడ స్టార్ట్ అయింది. భూప్రపంచంలో ఎక్కడా లేదు. ఫస్ట్ అక్కడే పూజించారు. అక్కడే పూజిస్తున్నారు. కట్టేయడం జరిగింది. దేవుడు చూశాడు. భాషలు తారుమారు చేశాడు. వాళ్ళే కూలగొట్టుకుని వెళ్ళిపోయారు. దూరంలో ఉన్న జనాలు ఓపెనింగ్ అందరూ వచ్చేస్తే అందరిని చంపేద్దామని సాతాను ఉద్దేశం. దేవుడు ఏం చేశాడంటే ఎవరైతే కట్టుకున్నారో వాళ్ళ ద్వారా అది కూలిపోయినట్లు చేశాడు. ఆమేన్. భాషలు తారుమారు చేస్తే ఒకడేమో గమ్మెలు ఎవరంటే వాడు గమ్మెలేస్తాడా? ఎవడు యా 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 హల్లెలూయా హల్లెలూయా. భాష అర్థం అవ్వాలి కదా. అర్థం లేదు. ఎన్న సొల్లింగే ఎన్న వాయిస్ నో వాయిస్. ఇలా మాట్లాడేటప్పుడు వాళ్ళకి ఏమర్థం అవుతుంది? వాళ్ళు ఒక భాషలోనే ఉన్నారు. లాంగ్వేజెస్ ఇతర లాంగ్వేజ్లు ఒక్క రోజులోనే వాళ్ళు మారిపోతే వాళ్ళ నోటి మాట ఎలా మాట్లాడుకుంటారు? హల్లెలూయా. ఎలా మాట్లాడుకుంటారు? ఒక్క రోజులో దేవుడు మార్చేస్తే వాళ్ళు అదంతా కూల్చేశారు. వెళ్ళిపోయారు ఆ ప్రాంతాలకి, వెళ్ళిపోయారు. కానీ వీళ్ళ మనసులో తమ్మూజు ఉండిపోయాడు. తమ్మూజు అంటే వీళ్ళు దేవుడు. సెమిరమిస్ ఉండిపోయాడు. సెమిరమిస్ అంటే వీళ్ళు దేవత. ఇప్పుడు తమ్మూజు
సెమిరామిస్ని ఇద్దరిని దేవుడు దేవతలుగా వీళ్ళు పూజిస్తున్నారు. అక్కడి నుంచి ప్రపంచాన్ని విగ్రహారాధన స్టార్ట్ అయింది. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. కానీ నిజమైన దేవుడు మాత్రం వెంబడిస్తూనే వచ్చాడు. నేను దేవుడిని, నేను దేవుడిని, నేను దేవుడిని, నేనే నేనే నేను తప్ప వేరొక దేవుడికి ఉండకూడదు. పైన ఆకాశం ఉంది, క్రింద నేల ఎందు, ఆ నీళ్ళలో అవ్వచ్చు, ఎక్కడైనా అవ్వచ్చు. దేవుడు ఖండిస్తూనే చెప్పాడు, నేనే నేనే. 20వ అధ్యాయం నిర్గమకాండం 9వ అధ్యాయం 5వ వచనం, రోమిలు రాసిన పత్రిక, పితరులు వీరి వారు శరీరం బట్టి క్రీస్తు వీరిలో పుట్టాను. ఈయన సర్వాధికారి దేవుడేంటి, నిరంతర స్తోత్రార్హుడే ఉన్నాడు. మహిమ సామ్రాజ్యం మీద ఉన్న దేవుడు భూమి మీద దిగొచ్చాడు నీ కోసమే. సాతానుడు మనుషుల్ని హతమార్చడానికి విగ్రహాలను తీసుకొచ్చాడు. నువ్వు తాగొచ్చు, తిరగొచ్చు, స్టెప్పులు వేరే దీని ముందు. ఇదిగో నువ్వు ఒక విగ్రహాన్ని పెట్టుకొని స్టెప్పులే, పర్లేదు. ఇశ్రాయేలు ప్రజల్ని ప్రేరేపించాడు. ఇశ్రాయేలు ప్రజల దగ్గర బంగారం ఉందని బొమ్మను చేసుకుని ఆరాధన చేస్తున్నారు. దేవుడు చాలా బాధపడ్డాడేంటి, దేవుడు చాలా బాధపడ్డాడు. దేవుడిని నమ్మిన వాళ్ళు దేవుడిని పూజించాలి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే, డబ్బు ఉందని, బంగారం ఉందని విర్రమీగే వాళ్ళు ఉంటారు కదండి, వీళ్ళు విర్రమీగారు, బొమ్మను చేసుకున్నారు. చచ్చిపోయారే ఆ రోజు. 115వ అధ్యాయం కీర్తన గ్రంథంలో ఏముంది, వారి వారి విగ్రహములు వెండి బంగారు, మనుషుల చేతి పనులు, నోరుండి పలుకవు, చేతులుండి తాకవు, చెవులుండి వినవు, కాళ్ళుండి నడవు, హల్లెలూయా, కన్నులుండి చూడవు. కన్నా నజరేయుడు యేసు ప్రభు వారు పేతురు మునిగిపోతుంటే ఆయన హఠాత్తుగా వెళ్ళి చేయి పట్టుకుని పైకి లేపాడు. వదిలేదు ఆయన. సముద్రంలో మునిగిపోతున్న వాడు లేపాడు. ఈయన సజీవుడు, నిజమైన దేవుడు. మనిషిని చేసిన వాడికి తెలుస్తుంది మనిషి విలువ, మనిషి బాధ. హల్లెలూయా. సాతానుడు అప్పటి నుంచి చరిత్రలాగా తిప్పుతూ 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 లేనిది ఉన్నట్లు, ఉన్నది లేనట్లుగా పుట్టించుకుంటూ తీసుకురావడం ఉంటది కదండి కొంతమందికి. సాతానుడు కూడా అంతే. బెర్షెబాను పడుతున్న ప్రాంతంలో స్టార్ట్ అయిన విగ్రహారాధన బబులోను సామ్రాజ్యానికి వెళ్ళిపోయింది. హల్లెలూయా. బబులోను సామ్రాజ్యానికి వెళ్ళిపోయింది. ఇప్పుడు బబులోను సామ్రాజ్యంలో కూడా విగ్రహారాధన అధికమైపోయింది. బబులోను సామ్రాజ్యంలో కూడా మనిషిని పూజించాలని ఒక స్టాట్యూ పెట్టేసుకున్నారు. హల్లెలూయా. మనిషిని పూజించాలని స్టాట్యూ పెట్టేసుకున్నారు. అది బబులోను సామ్రాజ్య అధిపతి నెబుకద్నెజరు. అయ్యా, నీ దాన్ని కానీ ఎవరిని పూజించకపోతే వాళ్ళని అగ్నిగుండంలో వేసేయాలి. ఇలా పెట్టారు. షడ్డక్ మేషక్ అబేద్నెగో పూజించట్లేదు, తీసుకొని వచ్చారు. 3వ అధ్యాయం మీరు నోట్ చేసుకోండి, దానియేలు గ్రంథం. తీసుకొచ్చి, రాజా వీళ్ళు ఈ బొమ్మకు మొక్కట్లేదు అంటే, మీ బొమ్మకు మొక్కట్లేదు, మీరంటే వీళ్ళు గౌరవం లేదు. వాళ్ళంటారు, మేము మొక్కం. మొక్కండ్రా, మేము మొక్కం. రాజా మేము మొక్కం. అగ్నిగుండం. ఈ రాజుకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే అగ్నిగుండంలో పడేస్తారు. అగ్నిగుండం 7 అంతలు చేయమన్నాడు రాజు. వీళ్ళంటారు, రాజా వేడము కలిగిన అగ్నిగుండంలోంచి మా దేవుడు రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ రక్షించలేకపోయినా సరే మేము మాత్రం బొమ్మకు మొక్కం. వెళ్ళారు లోపలికి. వీళ్ళని విసిరేయడానికి మనుషులు పెట్టారు, విసిరేశారు. విసిరేసిన వాళ్ళు కాలిపోయారు. లోపలికి వెళ్ళి ఇస్రాయల్ కాలిపోయారు. వాళ్ళ అగ్ని వచ్చి దహించింది. అంత ఎక్కువ అగ్ని, అంత ఎక్కువ మంట. హల్లెలూయా. ఎక్కడి నుంచి బీచ్ అంత దూరం మంట వేస్తే ఎలా ఉంటుంది, అంత అధికం. అందులోకి ఇసిరేస్తే రాజు దూరంలో ఉండి చికెన్ పీసులు తిన్నట్లు నెమల పీసులు, ఆ పీసులు అక్కడ తెచ్చిన ఉంటే తింటా ఉంటాడు. వాళ్ళది అదే పని. ఎవరినైనా విసిరేసినప్పుడు రాజు చూస్తుంటే 3 వ్యక్తులు, షడ్రక్ మేషక్ అబేద్నెగో, ఆ 3 మధ్య 4వ వ్యక్తి ఉన్నాడు. ఆ రూపు మానవ రూపు కాదు, దైవ స్వరూపం. రాజు బయట నిలిచి చూస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళు లోపల నుంచి అంటే అగ్నిలోంచి బయటకు వచ్చారు. వాళ్ళని పరిశీలన చేస్తున్నారు. తల వెంట్రుకలు, ప్రతిష్టత కాలిపోలేదు. వస్త్రములు, రక్షణ జీవితం కాలిపోలేదు. వీళ్ళేమన్నా పక్కింట్లో చర్చికి వెళ్ళి అబద్ధాలు ఆడుకునే బ్యాచ్ ఏంటి? నీతి కలిగిన బ్యాచ్. ఎవరు? షడ్రక్ మేషక్ అబేద్నెగో. కాలిపోలేదు. చర్మం ఎక్కడ హాని అవ్వలేదు. చర్మం ఎందుకు హాని అవ్వలేదు తెలుసా? శరీర వాంఛ వాళ్ళు లేదు, పాప వాంఛ అక్రమ త్రోవల వాళ్ళు లేవు. దేవుడు కాపాడాడు. వాళ్ళు శ్రమల్లోకి వెళ్ళారు, కానీ శ్రమ వాళ్ళు ఏం చేయలేకపోయింది. ఎందుకంటే శ్రమలో దేవుడు తోడుగా నిలిచాడు. ఆమేన్. బయటకు వచ్చిన తర్వాత రాజు అంటాడు, వీళ్ళ దేవుడు పూజార్హుడు. వీళ్ళ దేవుడిని ఎవరైనా సరే దూషిస్తే ఏం చేస్తాడు ఆయన? వాళ్ళ ఇల్లు పెంట కుప్పగా మార్చబడుతుంది. రాజు నిలబడ్డారు. వాళ్ళు అన్య రాజు నోటన దేవుడి మాట వచ్చేసింది, వీళ్ళ దేవుడు పూజార్హుడు. వణుకు పుట్టింది రాజుకి. రాజుకి ఏమొచ్చింది? వణుకు.
రాజుకు వణుకు వచ్చింది, మళ్ళీ రాజుకు ఇంకొక వణుకు వచ్చింది, అసలైన వణుకు వచ్చింది. హల్లెలూయా. ముందే స్టార్ట్ అయింది ఆ వణుకు, దీనికంటే ముందే రాజు జీవితంలో వచ్చిన వణుకు ఏంటి తెలుసా? వణుకు ఎత్తైన ఒక స్టాట్యూ, ఒక బొమ్మ తందే పెట్టుకున్నాడు. హల్లెలూయా. తందే బొమ్మ పెట్టుకున్నాడు. ఇప్పుడు దాన్ని పూజించాలి అందరూ అని అనుకున్నాడు కదండి. అనుకున్నాడు కదా, అనుకున్నాడా? ఇప్పుడు ఆ బొమ్మను ఉంచాడా? తీసేశాడు. ఎందుకు? షడ్రక్ మేషక్ అబేద్నెగో జీవం కలిగిన దేవుడు పూజిస్తున్నారు కనుక. ఈ నెబుకద్నెజర్ కల్లో వచ్చింది ఎత్తైన స్టాట్యూ వచ్చింది. ఈ స్టాట్యూ ఒక్కొక్క అనుభవంలో ఉంది. హల్లెలూయా. ఈ స్టాట్యూ ఒక్కొక్క అనుభవంలో ఉంది. ఆ అనుభవం ఏమిటి? హల్లెలూయా. శిరస్సు బంగారం, రాజ్యం బబులోను రాజ్యం, నీ రాజ్యమే రాజా. 2 వెండి, రొమ్ములు భుజములు, మాదియ పార్శిక రాజ్యం. 3 ఇత్తడి, ఉదరం తొడలు, గ్రీకు అలెగ్జాండర్. ఉత్తర రాజ్యం సెల్యూసిడ్లు అనగా సిరియా రాజుల క్రింద, దక్షిణ రాజ్యం టోలమీలు అనగా ఐగుప్తు రాజుల క్రింద. ఇనుము మోకాలు పశ్చిమ రోమరాజ్యం, రోము రాజధాని. తూర్పు రోమరాజ్యం కాన్స్టాంటిన్ నోఫుల్ రాజధాని. 5 బంకమట్టి ఇనుము పాదములు, పశ్చిమ రోమరాజ్యం. ఆయా ఐరోపా దేశాల దాడి క్రింద 476 సంవత్సరాలు పతనమైనప్పటి నుండి ఆయా దేశాలు తలెత్తి స్వాతంత్ర దేశాలుగా నేటి వరకు సాగుతున్నాయి. ఇప్పుడు అవేవనగా తెలుసా? ఇంగ్లాండ్, ఫ్రాన్స్, బెల్జియం, నెదర్లాండ్స్, స్పెయిన్, పోర్చుగల్, స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా, హంగారీ, జర్మనీలో ఒక భాగం, రుమేనియా, బల్గేరియా, గ్రీసు మొదలగునవి. హల్లెలూయా. బంకమట్టి ఇనుము పాదములు, ఇది తూర్పు రోమా సామ్రాజ్యం. మహమ్మదీయులైన టర్కుల క్రింద పతనమైపోయింది. హల్లెలూయా. ఇది 6 బంకమట్టి ఇనుము 10 వేలు, ఇది 10 రాజ్యాలు కోసం మనం చూస్తాం. 7 మహాపర్వతమైన గొప్ప రాయి, రాయికి పోల్చబడిన క్రీస్తు. హల్లెలూయా. ఇక్కడ ఒక బొమ్మ ఉందండి. రాజుకి కల వచ్చింది. దానియేలు అనబడుతున్న ఆయన ప్రార్థన పూర్వకం వెళ్ళి రాజు చెప్పారు, రాజా నీకు వచ్చిన కళ ఇది. ఏంటి? ఫస్ట్ లో చదివించుకున్నాం కదా, 2వ అధ్యాయము చదివించుకున్నాం కదా. రాజుకు వచ్చిన కళ 2వ అధ్యాయం 29వ వచనం. రాబో కాలంను గురించి మనోచింత కలిగి రాజు ఉన్నాడు. దానికోసం ఉంటే దేవుడు ఆయనకి చూపించింది రాబో కాలంలో ఏం జరుగుతుంది. ఇప్పుడు హల్లెలూయా. ఇప్పుడు జరగబోతున్న విషయాలన్నీ అప్పుడు రాజుకు దేవుడు చూపించాడు. ఇప్పుడు జరగబోతున్నాయి అన్నీ కూడా. దానియేలు ప్రార్థన చేస్తే దానియేలు ప్రార్థనలో దేవుడు ఆ వ్యక్తికి అర్థమయ్యేటట్లుగా దేవుడు ఆ వ్యక్తికి ప్రతిదీ బయలుపరిచారు. దానియేలు వెళ్ళి చెప్పారు, రాజా బంగారం మొదలుగున క్రింద వరకు అన్ని రాజ్యాలు ఇవి. ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ కూడా ఓకే. ఇవి క్రింద చేతి సహాయం లేకుండా ఓ రాయి వచ్చి పడ్డది. రాయి వచ్చి పడగానే పాదముల దగ్గర పడ్డది. పాదములు ఏమని అంటే పతనం అయిపోయినాయి. ప్రస్తుత ప్రపంచంలో పాదములు మాత్రం ఉన్నాయి. హల్లెలూయా. పాదములు అంటే ఏంటి? ఇనుము మీద ఇసుక ఉంది. ఇసుక కలుస్తుందా? కలవదు. టెక్నాలజీలో నేను గొప్ప అని రాజ్యాలకు వస్తున్నాయి. మా రాజ్యం గొప్ప అని విర్రవీగుతున్నారు. ఎలాన్ మస్క్ అంటాడు, నేను రోబోలు తయారు చేస్తున్నాను, నాది గొప్ప అని ఆయన అంటాడు. ఒక్కొక్కరిది ఒక్కొక్క గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ బైబిల్ ముందే చెప్పింది మనిషితో మనిషి పొసగక ఉంటారు. హల్లెలూయా. అప్పుడు దేవుడు చూపించింది ఇప్పుడు నెరవేర్పు జరుగుతూనే ఉంది. బైబిల్లో రాయించిన దేవుడు ప్రతిదీ కూడా బయట పెట్టాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇది మీ జీవితం ఎలా ఉందో చూసుకోండి. మీ వ్యక్తిగత జీవితాలు ఎలా ఉందో చూసుకోండి. చేతి సహాయం లేకుండా ఒక రాయి అంటే యేసు ప్రభువారు ఆయన మరణాన్ని జయించి చెల్లాడు కదా, మేఘాల మీద రాబోతున్నాడు. ఈ వచ్చే దేవుడు తన సంఘాన్ని తీసుకొని వెళ్ళిపోతాడు. 7 ఏళ్లు భూమి మీద శ్రమల కాలం, 7 ఏళ్లు మధ్యాకాశాల విందు ఉంటుంది. తర్వాత 1000 ఏళ్ల పరిపాలన. అప్పుడు భూమి మీద దేవుడు అడుగు పెడతారు. భూమి మీద ఆయన 3వ రాకడలో అడుగు పెడతారు. 2వ రాకడలో ఆయన వచ్చేది మేఘాల మీద. 3వ రాకడలో ఆయన అడుగు పెట్టేది యెరూషలేం. హల్లెలూయా.
యెరూషలేం ఒలివ కొండ మీద అడుగు పెడతారు. ఆయన ఏ కొండ మీద నుంచి ఆయన వెళ్ళాడో మార్కు సువార్త 16వ అధ్యాయం ప్రకారంగా, 14వ అధ్యాయం జకర్యా గ్రంథం ప్రకారంగా అదే కొండ మీద ఆయన అడుగు పెడతారు. 1000 ఏళ్ల పరిపాలన, నీతిమంతులు ఉంటారు ఆయనతో. తాగుబోతులు, తిరుగుబోతులు, వ్యభిచారులు, లంచగొండ్లు, మోసగాళ్ళు, వాక్యం లేని సంఘాలకు వెళ్ళి మేము రాత్రంతా ప్రార్థన చేసేసాం, మేము ఉపవాస ప్రార్థన చేసాం. ఏ మనుషులు ఇల్లు భక్తి లేని జీవితానికి ఎందుకురా నటనలు? హల్లెలూయా. మీ ప్రార్థన పెంకులు కూడా దాటి వెళ్ళలేదు కాబట్టి మనసు మార్చుకొని వాక్యం మందిరంలో నాటబడండి. దేవుడు దీవించునగాక. ఉన్నారనుకుంటే అలాంటి వాళ్ళు ఉంటారు. హల్లెలూయా. కాలములు. ఇప్పుడు చేతి పని కాక వచ్చిన రాయి ఏంటి? క్రీస్తు. ఈ క్రీస్తు రాగానే క్రీస్తు సామ్రాజ్యం నిలబడుతుంది. అన్ని పోతాయి. హల్లెలూయా. అన్ని పోతాయి. అన్ని సామ్రాజ్యాలు కుప్పకూలిపోతాయి. యేసయ్య సామ్రాజ్యం మాత్రమే నిలుస్తుంది. యేసయ్య సామ్రాజ్యంలో మీరు ఉందురుగాక. హల్లెలూయా. యేసయ్య సామ్రాజ్యంలో మీరు ఉండాలి. మొదటిది దేవదూతల కాలం. నోట్ చేసుకోండి. దేవదూతల కాలం ఎప్పటి నుంచి ఎప్పుడు సాగింది? దేవదూతల కాలం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే, దేవుడు దేవదూతలు చేసినప్పటి నుంచి లూసిఫర్ పాపం తప్పు చేసే వరకు కూడా సాగుతూనే ఉంది. లూసిఫర్ తప్పు చేసిన తర్వాత దేవుడు ఇంకో జనరేషన్ తీసుకొచ్చాడు. 2 అజ్ఞాన కాలం. అంటే ఆదాము అవ్వ. ఆదాము అవ్వ పాపము చేసేంత వరకు, వాళ్ళు పాపం చేసేంత వరకు వాళ్ళకి ఇది పాపం అనే సంగతి తెలియదు. వాళ్ళు పాపం ఎరుగకనే ఉన్నారు. వాళ్ళంతా చిన్నపిల్లల మనస్తత్వం కలిగి ఉన్నారు. పాపం ఎరుగక, వస్త్రాలు లేకపోయినా సరే వాళ్ళందరూ కూడా, అంటే ఆదాము ఇద్దరు కూడా, వారిద్దరూ ఐక్య మనసుతో ఉన్నారు. పాపం ఎరుగక. ఎప్పుడైతే వాళ్ళు పాపం ఎంట్రీ అయిందో వారి జీవితం ఏమిటని తెలుసా? నాశనకరం. 3 మనస్సాక్షి కాలం. ఈ మనస్సాక్షి కాలం దేవుడు కయ్యూన్ని హేబేలు చంపాడు. హేబేలు కయ్యూను చంపాడు. అవునా? కయ్యూను హేబేల్ని చంపాడు. 4వ అధ్యాయం ఆదికాండం మనం చూస్తాం. మొదటి హత్య భూమి మీద అదే జరిగింది. సొంత అన్నదమ్ముడిని ఈ వ్యక్తి చంపేశాడు. దేవుడు తీర్పు అలా వచ్చేసింది. నీ మనస్సాక్షి ద్వారా దేవుడు తీర్పు తీరుస్తాడు. నువ్వు ఎంత అబద్ధం ఆడావో, ఏ పాపం నీలో ఉందో, నీ లోపల మనస్సాక్షి ఉంది, తీరుస్తాడు. 3వది మనస్సాక్షి కాలం. ఇది ఎప్పటి నుంచి ఎప్పుడు సాగింది? ఎప్పటి నుంచి ఎప్పటికి? ఇదిగో ఈ కయ్యూను కాలం ఉంది కదండి, అప్పటి నుంచి ధర్మశాస్త్రం మోసే వచ్చేంత వరకు. 4వది ధర్మశాస్త్ర కాలం. ఈ ధర్మశాస్త్ర కాలం ఎప్పటి నుంచి ఎప్పుడు సాగింది? మధ్యకాలం వరకు సాగింది. 5 మధ్యకాలం. ఈ మధ్యకాలం ఎప్పుడు? మల్లాకి గ్రంథం, మత్తయి సువార్త. ఈ మధ్యకాలం అంటారు. ఇది చీకటి యుగం కూడా అంటారు. హల్లెలూయా. యుగాలు అంటారు, కాలాలు కూడా అంటారు. నేను కాలాలుగా యుగాలుగా మీకు అర్థం చెప్తున్నాను. ఇది జరిగింది. హల్లెలూయా. అప్పుడు చాలా మంది యేసు ప్రభు వారు నా గర్భం పుట్టాలి లోకరక్షకుడని కన్యకులు ఎదురు చూసేవారు. అలా ఎదురు చూస్తూ ఉంటే కన్య మరియమ్మకు ప్రాప్తించాడు యేసు ప్రభు వారు. యేసు ప్రభు వారు ఉదయించారు. అజ్ఞాన కాలం ముందు ఆమె జీవితాన్ని దేవుడు వెలిగింపజేశారు. హల్లెలూయా. తల్లిని. 6 కృపాకాలం. యేసు ప్రభు వారు మరణాన్ని జయించి లేచారు కదా. యేసు ప్రభు వారు సువార్త ప్రకటించడం స్టార్ట్ చేశారా? అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఉన్నది కృపాకాలమే. యేసు ప్రభు వారు మేఘాల మీద వచ్చేంత వరకు ఇది కృపాకాలం. అందుకే తాగినా, తిరిగినా, తప్పుడు త్రోవలు వెళ్ళినా మారు 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 అనే శబ్దం వినబడుతుంది. ఆ తర్వాత శబ్దమే వినబడదు. శ్రమల కాలం. 7 శ్రమల కాలం పార్ట్ 1. 8 శ్రమల కాలం పార్ట్ 2. ఇక్కడే జరుగుతాయి. పార్ట్ 1, పార్ట్ 2. హల్లెలూయా. 7 సంవత్సరాలు ఇక్కడ శ్రమల కాలం ఉంటుంది. 7 ఏండ్లు మన మధ్యాకాశంలో దేవునితో ఉంటాం. అందుకోసం మనం బతుకుతున్నాం. అదే మన రాజ్యం. హల్లెలూయా. 9 1000 ఏండ్ల పరిపాలనలో నీతిమంతులు ఉంటాం. అదిగో రాయి. ఆ రాయి వచ్చి ఎప్పుడైతే తగులుతుందో రాజ్యాలన్నీ కూలిపోతాయి. యేసుక్రీస్తునే ఆ మహాపర్వతం వచ్చి అలా తగలగానే సాతాను కూలిపోతాడు. హల్లెలూయా. సాతాను కోటలు కూలిపోతాయి. యేసు ప్రభువు ఇప్పుడే వచ్చారనుకోండి, నీతిమంతులు వెళ్ళిపోతారు. మనందరూ వెళ్ళిపోతాం ఆయన కృపను బట్టి. అందుకోసం బతుకుతున్నాం. వెళ్ళిపోతాం. 7 ఏండ్లు మనం యేసు ప్రభుతో విందు భోజనంలో ఉంటాం. మధ్యాకాశంలో ప్రస్తుతం ఉన్నది 6వ అధ్యాయం 12వ వచనం నుంచి చదువుకుంటూ మీరు వెళ్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక. ఈ సాతాను అక్కడి నుంచి భూమి మీదకి వస్తాడు. అందరూ అనుకుంటారు, యేసు ప్రభు వారు వెళ్ళిపోయాడు రా,
ఆయన దేవుడు అంటాన్ని అందరు రొమ్ములు బాదుకుంటారు. వెంటనే సాతానుడు సేమ్ ఏసేలాగా రూపును మార్చుకొని వస్తాడు. కన్నింగ్ ఫెలో వాడు సేమ్. అందరూ అనుకుంటారు నిజంగా నిజంగా యేసు ప్రభువారా వచ్చాడని మొక్కుతారు. ఎంతకాలం మొక్కుతారు తెలుసా? 3.5 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు వాడు భజన చేస్తారు. ఆ తర్వాత పంది పిల్లని తీసుకొచ్చి యెరూషలేములో కూర్చోబెడతాడు. అప్పుడు వాళ్ళు మనోనేత్రులు వెలిగించబడతాయి. వెలిగించబడగానే వాళ్ళు వీడు దేవుడు కాదు మనం మోసగించాడని పక్కకు పోతారు. వాళ్ళు టార్చర్ పెడతారు. 666 ముద్ర కూడా శ్రమల కాలంలోనే వస్తుంది. ఆ ముద్ర ఉంటేనే మీకు భోజనం, ఆ ముద్ర ఉంటే పరలోకం ఉండదు తెలుసా? దేవుని బిడ్డలు శ్రమలు అనుభవించాలి అప్పుడు. అందుకే ఇప్పుడే మీరు బాధపడినా ఇబ్బంది పడినా పడండి. దేవుడు వస్తే వెళ్ళిపోదాం. ఆమేన్. నీతిమంతులు వెళ్ళిపోదాం. నీతిమంతులు వెళ్ళిపోదాం. మన రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు, మన రాజ్యం పరలోకం. ఆమేన్. యేసే రాజ్యం మన రాజ్యం. మన రాజ్యం నీతి రాజ్యం. మన రాజ్యం క్రీస్తు రాజ్యం. ఆ రాజ్యంలో అబద్ధ క్రియలు ఉండవు. ఆ రాజ్యంలో అత్యాచారాలు ఉండవు. ఆ రాజ్యంలో మానభంగాలు ఉండవు. ఆ రాజ్యంలో ఒక చెల్లిని ఒక తల్లిని చూస్తే తప్పుగా తలంచే ఒక మనసు ఉండదు. ఆ రాజ్యంలో అమ్మ నాన్న ప్రేమ అనుభవం అంతా క్రీస్తులోనే ఉంటుంది. ఆమేన్. క్రీస్తులోనే ఉంటుంది స్వార్థం లేని ప్రేమ. ఆ ప్రేమను కలిగి ఆయన చూస్తూ మనం బతికేస్తాం. హల్లెలూయా. కళ్ళకాలం యుగ యుగాలు. హల్లెలూయా. హల్లెలూయా. అవును. యుగమొక క్షణముగా బ్రతికెదను ప్రాణనేస్తమా స్వార్థములేని సాత్వికుడా. హల్లెలూయా. ఘనుడవు నీవే రాజా నన్నేలు యువరాజా. గనుడు ఆయన చాలా గొప్పోడండి యేసుప్రభు. ఆయన ముఖాన్ని చూస్తూ బతికేయగలమా? ఆమె ఆయన వాక్యాన్ని చదువుతూ వాక్య ప్రకారం జీవిస్తూ బతికేస్తే చాలు పరలోకం మందే. హల్లెలూయా. గొప్ప రాజు ఆయన. అందుకే 1000 ఏండ్ల పరిపాలన. సాతానుడు అక్కడ ఉండి వాళ్ళు టార్చర్ పెడుతుండగా వాళ్ళు ఒలివ కొండ దగ్గరికి వస్తారు. దేవుడు 3వ రాకడలో అడుగుపెట్టి ఆ క్రింద ఉన్న ఇశ్రాయేలు ప్రజలు కాపాడుతాడు. దేవుడు వచ్చి రాజ్యాన్ని స్థాపిస్తాడు. అదే 1000 ఏండ్ల పరిపాలన. అన్ని రాజ్యాలు కూలిపోతాయి. అన్ని రాజ్యాలు మొత్తం కూలిపోతాయి. ముందు రాజ్యాలు చెప్పాను కదా, డేట్లు చెప్తాను, నోట్ చేసుకోండి. ప్రతిమ బంగారం శిరస్సు బబులోను రాజ్యం క్రీస్తు పూర్వం 608 538. 2 వెండి రొమ్ము భుజములు సామ్రాజ్యం మాదియ పార్శిక క్రీస్తు పూర్వం 538 331. 3 ఇత్తడి ఉదరం తొడలు గ్రీకు సామ్రాజ్యం అలెగ్జాండర్ది క్రీస్తు పూర్వం 331 323. అలాగే ఉత్తర రాజ్యం సెల్యూసిడ్లు అనగా సిరియా రాజుల క్రింద క్రీస్తు పూర్వం 323 63. ఎవరు? అలెగ్జాండర్ వెళ్ళిపోయిన తర్వాత రాజ్యం 4 భాగాలు అయిపోయిన రాజ్యాలు. హల్లెలూయా. 2 రాజ్యాలు అత్యధికం అనమాట. వాటి కోసం చెప్తున్నా. దక్షిణ రాజ్యం టోలమీలు అనగా ఐగుప్తు రాజుల క్రింద క్రీస్తు పూర్వం 323 30. హల్లెలూయా. ఇనుము మోకాలు పశ్చిమ రోమా సామ్రాజ్యం రోము రాజధాని క్రీస్తు పూర్వం 146 క్రీస్తు శకం 476. తూర్పు రోమరాజ్యం కాన్స్టాంటినోపుల్ రాజధాని క్రీస్తు శకం 395 1453. 5 బంకమట్టి ఇనుము పాదములు పశ్చిమ రోమారాజ్యం క్రీస్తు శకం 476 2006. ఇప్పుడు వరకు 2006 వరకు కూడా ఈ బంకమట్టి సామ్రాజ్య అనుభవాలు ఉన్నాయి. బంకమట్టి సామ్రాజ్య అనుభవాలు ఉన్నాయి. హల్లెలూయా. అనుభవాలు ఉన్నాయి. 6 బంకమట్టి ఇనుము 10 వేలు. 10 వేలు అంటే 10 సామ్రాజ్యాలు. ఇదేంటంటే భవిష్యత్ ప్రపంచంలో 10 సామ్రాజ్యాలు లెగాలని చూస్తున్నాయి. ఆ 10 సామ్రాజ్యాలు మేమని పైకి లెగుస్తున్నాయి. ఫ్రాన్స్ అవ్వచ్చు, బెల్జియం అవ్వచ్చు, నెదర్లాండ్ అవ్వచ్చు, స్పెయిన్ అవ్వచ్చు, పోర్చుగల్ అవ్వచ్చు, స్విట్జర్లాండ్ అవ్వచ్చు, ఆస్ట్రేలియా అవ్వచ్చు, హంగారీ, జర్మనీ అవ్వచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని దేశాలు మేము అని పైకి లెగుస్తున్నాయి. కానీ దేవుడు ముందే బైబిల్ రాయించారు. మహాపర్వతం 7 మహాపర్వతమైన గొప్ప రాయి ఇది యేసు ప్రభు. అన్ని రాజ్యాలు కూలిపోతాయి. లాస్ట్కి వచ్చేది క్రీస్తు రాజ్యం. ఈ క్రీస్తు రాజ్యంలో ఉండాలంటే చెప్పా కదా మొదట్లో పక్క వాళ్ళది ఏది ఆశించకూడదు. తప్పుడు సంఘాల్లో ఉండకూడదు. వాక్యం లేని కల్పన కథల దగ్గర ఉండకూడదు. ఏ సంఘంలో ఉండాలి పాస్టర్ గారు అంటే సేవకు తయారు చేసే సంఘాల్లో ఉండండి. యవనస్తు ప్రార్థనలో నిలిపే సంఘాల్లో ఉండండి.
స్వార్థం లేని సంఘాల్లో ఉండండి. చర్చ్ పాస్టర్, ఆ పాస్టర్ గారు తర్వాత ఆ చర్చిలోని వ్యక్తుల్ని పాస్టర్ గారులుగా నియమించి పెట్టగలరా? తన కొడుకుని కాకుండా ఇతరులు పెట్టగలరా? అలా పెట్టేది నిజమైన సేవ. అలాంటి సేవలో మీరు ఉండాలి. స్వార్థం లేని సేవ అనుభవాల్లో మీరు ఉండాలి. వాక్యం ఉన్న చోట మీరు ఉండాలి. పరిశుద్ధులుగా మీరు ఉండాలి. చెప్పాను కదా, యేసుప్రభు ఒక్కడే దేవుడు, దేవదూతలను చేసుకున్నాడు. అందులో ఉన్న లూసిఫర్ తప్పట అడుగులు వేస్తే వాడికి నరకం చేశాడు. వాడే ఇప్పుడు మనుషుల్ని త్రాగుల్లో, వ్యభిచారంలో, సినిమాల్లో, వాక్యం లేని సంఘాల్లో, వ్యభిచార దాహములో పడేసి నరకానికి ఈడ్చుకొని వెళ్తున్నాడు. పేకాట్ నీకు నేర్పించేది వాడే, వ్యభిచారం నేర్పించేది వాడే, దాడిని వేధించడం చేసేది వాడే, వాక్యం లేని సంఘాల్లో పాటలు సైతం పాడినట్లు చేసేది వాడే. నీ సేవకుడిని కూడా పట్టుకొని నిజమైన బోధకుడిలాగా నట కిరీటంలాగా ఆడిస్తున్నది వాడే. అదేందా? వాడే నరకానికి తీసుకెళ్ళడానికి ఉచ్చులు బిగిస్తున్నాడు. జాగ్రత్త. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా జాగ్రత్త. వాక్యం అనేది గుండెల్లో ఉండాలి. వాక్యం అనేది నడవడికలో ఉండాలి. వాక్యం అనేది ప్రవర్తనలో ఉండాలి. అది నిజమైన బోధ. ఎవరు పరలోకి వెళ్తారంటే 66 పుస్తకాల గ్రంథ ప్రకారముగా జీవించిన వాళ్ళు మాత్రమే. ఇంకెవరు వెళ్ళరు. నువ్వేది చేయాలి, పిల్లలకు పెళ్లి చేయాలని బైబిల్ దగ్గర రా, పిల్లలు చదువా బైబిల్ దగ్గర రా, పిల్లల కుటుంబ వ్యవస్థను కట్టాలా బైబిల్ దగ్గర రా, పరలోకాన్ని సిద్ధపాట బైబిల్ దగ్గర రా. అంతే తప్ప అన్యాచారాల పండగలు చేస్తాను, నేను ఇచ్చేస్తాను, అచ్చేస్తాను, ఇలాంటివి ఉండవు బైబిల్లో. బైబిల్లో ఒక్కటే ఉంది, పరిశుద్ధుల ఆరాధన పరలోకానికి చేర్చడం. ఆమె దానికోసం బతుకుతున్నాం. దానికోసం మన శ్వాస, దానికోసం రోజు రోజుకి ప్రార్థన పెరిగితే రోజు రోజుకి భక్తుడు అవుతావు. రోజు రోజుకి తాగుడు పెరిగితే, వ్యభిచారం పెరిగితే నువ్వు రోజు రోజుకి భక్తిహీనుడు అవుతావు. నీ బతుకు ఎంత అసహ్యం, నీ బ్రతుకు ఎంత నాశనకరం. ఓ తాగిన వ్యక్తి నా దగ్గరకు వచ్చే అన్నమాట, నా మీద నాకే అసహ్యం వేస్తుంది, నా మీద నాకే అసహ్యం వేస్తుంది అన్నా. నేనన్నా మొత్తం మానుకొని రా అన్నా. హల్లెలూయా. అంతే, మొత్తం మానుకొని రా. చర్చికి వెళ్ళడంటే క్రైస్తవుడే, 20 సంవత్సరాల క్రైస్తవుడు. మార్పేది? వాక్యలేని సంఘానికి వెళ్తాడు ఈ ప్రాంతంలోనే. మార్పేది? హాస్పిటల్ బెడ్ మీద తన కొడుకు వెళ్తే చావు బ్రతుకుల మధ్యన కొట్టుమిట్టాడితే ప్రార్థన నేనే చేశాను. నా దేవుడు బతికించాడు, తీసుకొచ్చాడు. తర్వాత వాళ్ళు చెప్పాను, ఇలా నీతిగా ఉంటేనే చర్చికి రావాలి, నీతి లేకపోతే కుదరదు. ఇంటికి వెళ్ళినప్పుడు అడిగా, తాగుడు మానుకుంటేనే నేను ప్రార్థన చేస్తానన్నా. ఆయన మానుకోలే. కొడుకు బతికేళ్లే, వాక్యానుసారంగా వెళ్దాం, మందిరంలో మంచిగా ఉందా అనుకోలేదు ఆయన. నేను వెళ్ళిపోయాను ప్రార్థన చేయకుండా. అంతే, నేను వెళ్ళిపోయాను. 2 సంవత్సరాల తర్వాత ఆ వ్యక్తి వచ్చి అంటారు, వచ్చేస్తాను మందిరం, మారుతాను. హల్లెలూయా. మార్పు అనేది క్రీస్తు ద్వారా కలుగుతుంది. మరి ఇప్పటికైనా మార్పు అనేది మీరు తెచ్చుకోండి. యేసే ఒక్కడే దేవుడు, ఇంకెవరు లేరు. ధవళ సింహాసనం 10వ తీర్పు, ధవళ సింహాసనం. మొత్తం ఎన్ని కాలాలు? 10 కాలాలు. 10 కాలాలు 10 యుగాలకు సాదృశ్యం. ఇప్పుడు నిత్యమైన రాజ్యం రాబోతుంది. ఈ నిత్యమైన రాజ్యంలో శాంతి, సమాధానం, నెమ్మది, కృప, మహిమ, ఔదార్యం, పరిశుద్ధత, పరిశుద్ధాత్మ యందలి ఆనందులు ఇక్కడ ఉన్న వాళ్ళే పరలోక రాజ్యంలో 21వ అధ్యాయం 22వ అధ్యాయం ప్రకటన గ్రంథం ప్రకారముగా మనం అదిగో ఆ దేవుని రాజ్యంలో నిరంతరం నివసిస్తాం. అది మన రాజ్యం. ఆ రాజ్యం కావాలంటే లోక క్రియలను వదిలి పరిశుద్ధంగా బతకండి, యేసయ్యలాగే బతకండి.